people, welcome back to my YouTube channel. Welcome back to another video. సో ఇవాళ రెసిపీ వచ్చేసి మునక్కాయ ఫ్రై అండి. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోని నా స్టైల్లో మునక్కాయ ఫ్రై ఎలా చేస్తానో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మునక్కాయ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ని చూసేద్దామా. ఫస్ట్ ముందుగా కావాల్సింది మునక్కాయలు. నేనైతే 3 మునక్కాయలు తీసుకున్నానండి. మీకు మీ ఇంట్లో ఉన్న మనుషులను బట్టి ఆ క్వాంటిటీలో మీరు మునక్కాయలు అనేది తీసుకోండి. అలాగే నేను 4 టమాటాస్ని కూడా తీసుకుంటున్నానండి. సో వాటిని నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటాను. సో అలాగే 2 ఆనియన్స్ని కూడా తీసుకోండి. వీటిని కూడా సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. సో వీటిని తీసేసి మునక్కాయని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. అలాగే ఆనియన్స్ అండ్ టమాటాస్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువైనా కూడా ఫ్రైకి బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి. మునక్కాయలు ముందుగానే పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. సో గరిటెతో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేయండి. అలాగే ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందామండి, పచ్చి వాసన పోయేందుకు. సో పసుపు ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేయండి. లాస్ట్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ నాకు కామెంట్ చేశారండి, వెజ్ రెసిపీ చేసి పెట్టరా అనేసి. కాకపోతే పర్టికులర్గా వెజ్లో ఏం చేయాలో అని చెప్పేసి నాకు కామెంట్ చేయలేదు. సో ఈ రెసిపీ అయితే వాళ్ళ కోసమేనండి. సో ఈ వీడియో చూసిన తర్వాతైనా సరే నెక్స్ట్ మీకు నచ్చిన రెసిపీ ఏంటో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. తప్పకుండా ఆ రెసిపీ నేను చేసి వ్లాగ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అండి. సో ఇప్పుడు మనము మునక్కాయలన్నీ వేగిపోయిన తర్వాత వేరొక సపరేట్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీరా అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకుందామండి. ఇక మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత మంచిగా గరిటెతో మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేద్దామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. మంచిగా ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయిపోయండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసేసుకుందాము. టమాటాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేద్దామండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకుందామండి. ఈ 2 వేయడం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గిద్ది. సో 2 కలిసేలాగా ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ చేసేద్దాము. మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేద్దామండి. టమాటా అనేది మెత్తగా ఉడికిపోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. సో ఒక్కసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసేయండి. టమాటా అలాగే ఆనియన్స్ అనేది మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనము మునక్కాయలు బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ మునక్కాయలు కూడా యాడ్ చేసేసుకుందామండి. తర్వాత ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేయండి. కారాన్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసేసుకొని గరిటెతో మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామా. కారం అనేది ముక్కలకి మంచిగా పట్టిందండి. చూస్తుంటేనే అర్థమైపోయింది కదా, చూడండి మంచిగా ముక్కలకి అయితే మంచిగా పట్టేసిందండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో మంచిగా కలబెట్టేసి అలాగే ఇప్పుడు దీంట్లోకి మనము ధనియా మసాలాని యాడ్ చేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియా మసాలాని యాడ్ చేసేసుకుందామండి. ఒకవేళ మీకు మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే హోమ్ మేడ్ ధనియా మసాలా అండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేద్దాము అండి. ఆల్మోస్ట్ మన మునక్కాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. సో ఇప్పుడు మనం ధనియా మసాలా వేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. కదా ఇవాళ మునక్కాయ ఫ్రై రెసిపీ అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసేసాను. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి మునక్కాయ ఫ్రై అంతా ఒక బౌల్లోకి వేసుకుందాము. ఫ్రై అనేది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. చపాతీలో కన్నా కూడా రైస్లోకి చాలా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ మునక్కాయ రెసిపీ వచ్చేసి నా స్పెషల్ సబ్స్క్రైబర్ కోసమే నాకు కామెంట్ చేసి
వెజ్ రెసిపీ అడిగినందుకు ఆ సబ్స్క్రైబర్ కోసం ఈ రెసిపీ చేశానండి. నా ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్ బాయ్.